రాకాలోకంకి స్వాగతం. మిత్రులారా, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ గత నెలన్నర రోజులుగా రగులుతోంది. అక్కడ నెమ్మదిగా మొదలైనటువంటి తిరుగుబాటు ఇప్పుడు భారీ స్థాయికి చేరుకుంది. గత 10-15 రోజులుగా పూర్తి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతం అంతా కూడాను పూర్తి బంద్ని పాటిస్తోంది. ప్రజలు రోడ్ల మీదకి రావడం లేదు, ఎలాంటి కార్యక్రమాలు జరగటం లేదు, కార్యాలయాలు దుకాణాలు మూసివేతకి గురైన, స్కూళ్ళు నడవడం లేదు. పాకిస్తాన్ సైన్యం కూడా ఈ ప్రాంతాన్ని మొత్తము దిగ్బంధనం చేసి ఎలాంటి సరుకులు ఇక్కడికి చేరకుండా చేస్తోంది. దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉందో, మీర్పూర్, ముజఫరాబాద్, కోట్లీ, రావల్కోట్, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాంతాలన్నిటిలో దాదాపుగా పాకిస్తాన్తో ఎలాంటి కనెక్షన్ ఇప్పుడు లేకుండా పోయింది. ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని చేస్తున్నారు. చాలా పెద్ద పోరాటం జరుగుతోంది. ముఖ్యంగా వచ్చే నెల అంటే జూలై నెలలో జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించి ఆ ఎన్నికల్లో మొత్తం 59 సీట్లుంటే అందులో 12 సీట్లు కశ్మీరీ మూలానికి చెందినటువంటి ప్రజలు పాకిస్తాన్లో నివసిస్తుంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. అంటే ఈ 12 సీట్లని పాకిస్తాన్ కంట్రోల్ చేస్తుంది, తమకు నచ్చిన వాళ్ళని ఎంపిక చేస్తుంది. కాబట్టి మిగతా 59 సీట్లలో 12 సీట్లు పూర్తిగా పాకిస్తాన్ అనుకూల వ్యక్తులు వస్తారు. పైగా 5 సీట్లు మహిళలకి రిజర్వ్ చేశారు. ఈ 5 కూడాను పాకిస్తాన్ సైన్యం ఎంపిక చేస్తుంది. కొందరు ఎంపిక చేసిన వ్యక్తులు పార్లమెంట్లోకి ప్రవేశిస్తారు. పర్యవసానంగా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయానికి, వాళ్ళ ఓటుకి విలువ లేకుండా పోతున్నది. గోధుమలు, చక్కెర, పెట్రోలు, నీళ్లు, తాగునీరు వంటి నిత్యావసర వస్తువుల కోసం ఉద్యమం చేస్తూ ఈ రిజర్వేషన్ని తొలగించాలని ప్రజలు రోడ్డెక్కారు. దానికి పాకిస్తాన్ సైన్యము తుపాకీ తూటాలతో జవాబిచ్చింది. ఇప్పటికీ అనేక మంది చనిపోయారు. చనిపోయిన వారి సంఖ్య వందల సంఖ్యలో ఉన్నారని చెప్పి అనధికారిక వార్తలు చెప్తున్నాయి. ఈరోజు గనక ఎవరైనా వెళ్ళినట్లయితే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ పట్ల ఉన్నంత కోపము, ద్వేషము, దాని పట్ల ఉన్నటువంటి పగ బహుశా ఏ ప్రాంతంలోనూ, మిగతా ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనూ అధికార కేంద్రం పైన అంత కోపం లేదు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఈరోజు ప్రజలు పాకిస్తాన్ని పాకిస్తాన్ని చాలా ద్వేషిస్తున్నారు. చాలామంది నాయకులు ఇప్పటికే జైల్లో ఉన్నారు. ఉదాహరణకి ఔన్ మహమ్మద్, మునవ్వర్, షబ్బీర్ మయార్, మంజర్, యూసుఫ్, అడ్వకేట్ తారుఫ్, అదేవిధంగా మీర్ బాబర్, వీళ్ళంతా కూడాను పాక్ ఆక్రమిత కాశ్మీర్కి చెందినటువంటి హక్కుల పోరాట యోధులు. వీళ్ళందరినీ జైల్లో పెట్టారు. కొందరిని డీటైన్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. చాలామందిని జైళ్లలో పెట్టారు. వాళ్ళ మీద ఉగ్రవాదం కేసులు పెట్టింది పాకిస్తాన్. ఈరోజు పాకిస్తాన్ సైన్యం యొక్క నీడలో పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ఉంది. అందుకనే ప్రజల్లో చాలా తీవ్రమైన కోపం ఉంది. ఇటీవలి కాలంలో గత 1 నెలలో పూంచ్ ప్రాంతం, మన దేశంలో పూంచ్ పట్టణం భారతదేశంలో ఉంది. పూంచ్ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నాయి. 1947-48లో జరిగిన యుద్ధంలో ఆ ప్రాంతాల్లో పాకిస్తాన్ ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి. పూంచ్ నుంచి 3 సార్లు అక్కడి స్థానిక యువకులు మన దేశంలోకి చొరబడి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందేటటువంటి ప్రయత్నాలు చేశారు. ఉదాహరణకి 2 రోజుల క్రితము 31 ఏళ్ల రయీస్ ఖాన్ వచ్చారు. మెంధార్ డివిజన్ బాలకోట్ సెక్టర్ నుంచి అతను చొరబాటు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అంతకు ముందు 26 ఏళ్ల వ్యక్తి ఒకతను గత శుక్రవారం నాడు భారతదేశంలోకి చొరబడేందుకు ప్రయత్నం చేశాడు. ఎందుకంటే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో అత్యాచారాలు చాలా పెరిగిపోయినాయి, అక్కడ ఉండడం కష్టం, కాబట్టి నేను ఇండియాలోకి వస్తానని చెప్పి వీళ్ళు అన్నారు. అదేవిధంగా జూన్ 9వ తారీఖున ఒక 14 ఏళ్ల కుర్రవాడు వచ్చాడు. ఈ ముగ్గురి దగ్గర కూడాను మాదక ద్రవ్యాలు లేవు, ప్రమాదకరమైన వస్తువులు లేవు. కేవలము పిఓజేకేలో పాక్ మిలిటరీ చేస్తున్న అత్యాచారాలకి తట్టుకోలేక వీళ్ళు వచ్చారైతే మన ప్రభుత్వము ప్రస్తుతం ఉన్నటువంటి సరిహద్దు ఒప్పందాల మేరకు ఈ ముగ్గురిని పాకిస్తాన్కి తిరిగి అప్పగించింది, మన దేశంలోకి తీసుకోలేదు. అయితే ఇప్పుడు కీలకమైన ప్రశ్న ఏంటంటే, ఈరోజు పాకిస్తాన్ పట్ల తీవ్రమైనటువంటి కోపము, ద్వేషము, అసహ్యము ఉన్నటువంటి ఈ
పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజానీకం భారత్లో విలీనం కావాలని కోరుకుంటున్నారా? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. వాస్తవం ఏంటంటే పాకిస్తాన్ ద్వేషము, భారత్ పట్ల ప్రేమ, ఈ రెండూ ఒకటి కాదు. వాళ్ళకి పాకిస్తాన్ పట్ల ద్వేషం ఉన్నది, ఎందుకంటే ఇస్తానన్నది ఇవ్వలేదు, కనీస అవసరాలని పాకిస్తాన్ పట్టించుకోవటం లేదు, అందుకని కోపము ద్వేషం ఉన్నాయి. కానీ భారత్ పట్ల అక్కడ ఉన్నటువంటి జనాభాకి ఎలాంటి ప్రేమ లేదు. వాస్తవం మాట్లాడుకోవాలన్నట్టయితే గత 30-40 సంవత్సరాలుగా కశ్మీరులో మన దేశం పైన పాకిస్తాన్ చేస్తున్నటువంటి అన్ని ఉగ్రవాద దాడులకు బేసెస్ పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లోనే ఉన్నాయి. పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్ గత 78 సంవత్సరాలుగా భారత వ్యతిరేకతకి కేంద్రంగా ఉంటూ వచ్చింది. అంతేకాదు పాకిస్తాన్ మన దేశం పైన ఏ దాడి జరిపినా, ఉగ్రవాదుల్ని పంపించడం దగ్గర నుంచి, ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ దగ్గర నుంచి, ఉగ్రవాదుల శిక్షణ శిబిరాల దగ్గర నుంచి, ఇవన్నీ పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లోనే స్థానికుల సహాయ సహకారాలతోటే జరిగినాయి. 1947లో 48లోని మొట్టమొదటి కశ్మీర్ యుద్ధం కావచ్చును, 1965 యుద్ధం కావచ్చు, 1971 యుద్ధం కావచ్చును, ఇది ఈ 3 యుద్ధాల్లో కూడాను, ఆ తర్వాత కార్గిల్ యుద్ధ సమయం కావచ్చు, ఈ 4 యుద్ధాల్లో కూడాను పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజానీకం పాకిస్తాన్ పక్షానే ఉన్నారు తప్ప భారత్ పక్షాన లేరు. కాబట్టి పాకిస్తాన్ పట్ల కోపము, భారత్ పట్ల ప్రేమ అని గనక ఎవరైనా భావిస్తే అది పొరపాటు అవుతుంది. పైగా ఈ పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్ లేకపోతే, పాకిస్తాన్తో లేకపోతే, అది పాకిస్తాన్లో అంతర్భాగంగా అఫీషియల్గా లేదు కానీ పూర్తి పాకిస్తాన్ కంట్రోల్లో ఉంటుంది. ఇది లేకపోతే అనేక రకాల చైనాలోకి వెళ్ళేటటువంటి దారులు మూసుకుపోతాయి. పాకిస్తాన్కి చైనాకి డైరెక్ట్ కనెక్షన్ ఉండదు. అదేవిధంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నడవదు. కాబట్టి పాకిస్తాన్ పిఓజేకేని తన దేశంలో అంతర్భాగంగా చూసుకుంటుంది. పిఓజేకేలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇదే భావంతో ఉన్నారు. వాళ్ళు అన్ని రకాల యుద్ధాల్లో పాకిస్తాన్ అనుకూలంగా వ్యవహరించారు తప్ప భారత్కి అనుకూలంగా, భారత్ పట్ల ప్రేమతో ఏ రోజు వ్యవహరించలేదు. ఎంతో కొంత భారత్ పట్ల ప్రేమ ఉన్నటువంటిది కొంత బల్తిస్తాన్ ప్రాంతంలో ఉంది, గిల్గిట్ ప్రాంతంలో ఉంది ప్రజలకి. కానీ గిల్గిట్, బల్తిస్తాన్ ఈ రెండిట్లో కూడాను పాకిస్తాన్ ప్రభుత్వం చాలా తెలివిగా జనాభా యొక్క స్వభావ స్వరూపాల్ని మార్చేసింది. షియా ప్రధానంగా ఉన్నటువంటి భూభాగంలో ఈరోజు సున్నీలు, గిల్గిట్ కావచ్చు, ఇట్లాంటి 4-5 ప్రధానమైనటువంటి జిల్లాల్లో సున్నీల మెజారిటీ చేసేసింది. పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో అది కూడా లేదు. పైగా పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్ని పూర్తిగా అఫీషియల్గా కలిపేసుకోవడానికి పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా ప్రయత్నిస్తోంది. ముందు అక్కడ స్టేట్ సబ్జెక్ట్స్ చట్టం, అంటే లోకల్ ప్రజలకి ప్రాథమికంగా వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చేటటువంటి చట్టం ఏదైతే ఉందో దాన్ని తొలగించారు. 1971లో తొలగించారు. ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి చాలామందిని తీసుకొచ్చి పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో సెటిల్ చేశారు. ఈరోజు భాషల జాబితా తీసినా కూడా చాలామందికి పోటోవారి, లేకపోతే గుజ్జరి, పహాడి, ఈ రకమైనటువంటి భాషలు చూపించి కశ్మీరీ భాష, డోగ్రీ భాష లేదా సూదనీ, పుంచి భాష ఏదైతుందో ఆ భాష ఉన్నటువంటి ఒరిజినల్ కశ్మీర్కి చెందినటువంటి వాళ్ళ భాషల్ని మైనారిటీలుగా చేసింది. ఇవన్నీ ఇప్పుడు పూర్తిగా నిండా మునిగిన తర్వాత పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలు గుర్తించారు. కానీ గత 78 ఏళ్లుగా వీళ్ళు భారత వ్యతిరేక ధోరణిని అవలంబించారు. కాబట్టి పాకిస్తాన్ పైన ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కోపాన్ని భారత్ పట్ల ప్రేమగా భావించి పొరపాటు పడరాదు. పాకిస్తాన్ కనుక ఈ సదుపాయాల్ని కల్పించటము, వైద్య సదుపాయాల్ని పెంచటము, నిత్యావసర వస్తువుల ధరల్ని తగ్గించడం, ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మళ్ళీ వాళ్ళలో భారత వ్యతిరేకత పెళ్ళుకి బయటకు వస్తుంది. కాబట్టి కశ్మీర్లో జరుగుతున్నటువంటి పరిణామాల్ని ఈ దృష్ట్యా చూడవలసినటువంటి అవసరం ఉంది. ఇది పాకిస్తాన్కి ఒక తలనొప్పి కావచ్చును. ఇప్పటికే ఖైబర్ పఖ్తూన్వా, బలూచిస్తాన్, అదేవిధంగా ఈ 2 ప్రాంతాలతో వేర్పాటువాదంతో సమస్యతో సతమతమవుతున్నటువంటి పాకిస్తాన్కి ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో కూడాను అలజడి ఉండడం అనేది 3వ తలనొప్పి. సింధీ ప్రాంతంలో కూడాను
వేర్పాటువాద నినాదాలు వినిపిస్తున్నాయి. కాబట్టి పాకిస్తాన్కి 4 వైపుల నుంచి తలనొప్పింది. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధము నడుస్తూనే ఉంది. కాబట్టి ఇన్ని సమస్యల మధ్య ఉన్న పాకిస్తాన్ ప్రస్తుతం ఇబ్బందిగా ఉన్నందుకు మనము సంతోషించవచ్చును. కానీ ఈ పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజానీకం యొక్క మనోభావాల్లో పెద్దగా మార్పు రాలేదు. వాళ్ళ భారత వ్యతిరేకత ఏమాత్రమూ తగ్గలేదు. రేపు పరిస్థితులు చక్కదిద్దితే మళ్ళీ ఉగ్రవాద స్థావరాలు కానీ, లాంచ్ ప్యాడ్స్ కానీ, ట్రైనింగ్ క్యాంప్స్ కానీ, రిక్రూట్మెంట్ కానీ, ఉగ్రవాదంలోకి రిక్రూట్ అయ్యేటటువంటి వాళ్ళ సంఖ్య కానీ మళ్ళీ యథాతథంగా ఉండేటటువంటి ప్రమాదం ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం దీనిని గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.